వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న: సభాకంపం అంటే ఏమిటి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? జవాబు: సభాకంపం అంటే సభలో మాట్లాడేటప్పుడు వచ్చే వణుకు. సభాకంపం పోవాలంటే ఉపన్యాసకుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. అనవసర విషయాలు ప్రస్తావించకూడదు. రచయిత ఎవరో తెలియని పద్యపాదాలను ప్రస్తావించకూడదు. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే సభాకంపం దానంతటదే పోతుంది. రెండవ ప్రశ్న: వ్యక్తి ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు? జవాబు: వేదిక మీద నుంచి ఉపన్యాసకుడు ఎవరిని